మనం ఫైండ్ ద మీన్ డీవియేషన్ అబౌట్ ద మీన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకి ఇచ్చింది అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్. ఇందులో మనం ఎప్పుడు మీన్ ఫైండ్ అవుట్ చేసి ఇచ్చిన అబ్జర్వేషన్స్ తోటి కంపేర్ చేసి ఎన్ని డీవియేషన్స్ వచ్చినాయో చూసి ఆ డీవియేషన్స్ అన్నిటిని యాడ్ చేసి నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ తోటి మళ్ళీ మనం డివైడ్ చేస్తే మనకి మీన్ డీవియేషన్ వస్తుందని ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పాను. సరే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక టేబుల్ తీసుకుని దాంట్లో మనము ఫస్ట్ ఎక్స్ఐ తీసుకుందాము. ఇక్కడ ఎక్స్ఐ అంటే అబ్జర్వేషన్స్. ఫస్ట్ మనకి 10 ఇచ్చాడు. ఇక్కడ ఎఫ్ఐలో మీరు అబ్జర్వ్ చేస్తే ఫ్రీక్వెన్సీస్ ఎన్ని ఇచ్చాడు? 4 ఇచ్చాడు. అంటే మనకి మొత్తము 10లు 4 వచ్చినాయని అర్థము. 4 10 40. ద సమ్ ఆఫ్ 4 అబ్జర్వేషన్స్ ఆర్ 10 10 10 10 అని 4 10s అని అర్థం. సో ఇక్కడ సమ్ ఆఫ్ 4 అబ్జర్వేషన్స్ వచ్చినాయి. 30 అనేది 24 టైమ్స్ వచ్చింది. 30 ఇన్ 24 టైమ్స్ వచ్చింది. సో 24 టైమ్స్ 30 ఇంటూ 24 అంటే ముందు 0 పెట్టేసుకుందాం మనం. 3 4 జా 12, 1, 3 2 జార్ 6 ప్లస్ 1 720. అంటే 24 30s వచ్చినాయండి. సమ్ ఆఫ్ 24 అబ్జర్వేషన్స్ అవన్నీ 30లే యాడ్ చేస్తే వచ్చింది. ఎందుకు ఇలా చెప్తున్నా అంటే ఇక్కడ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 40 వచ్చినాయి, ఇక్కడ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 720 వచ్చినాయి. ఎందుకంటే 30 అనేది 24 టైమ్స్ రిపీట్ అయింది కనుక. నెక్స్ట్ కమింగ్ టు ద 50 అనేది మళ్ళీ 28 టైమ్స్ వచ్చింది, చాలా ఎక్కువ సార్లు వచ్చింది. సో దీన్ని కూడా మనము మల్టిప్లై చేస్తే మనకి 1400 వస్తుంది. 1400 ఓకే రాసిస్తా. అలాగే నెక్స్ట్ 70 అనేది మనకి 16 టైమ్స్ రిపీట్ అయింది. సో ఈ రెండింటిని మనం మల్టిప్లై చేస్తాం. దీన్నే మనము ఎఫ్ఐ ఎక్స్ఐ అని పిలుస్తూ ఉంటాం, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సరే, ఇప్పుడు ఇది 16 టైమ్స్ మనం మల్టిప్లై చేస్తే 70ని మనకి ఎంత వస్తుందంటే 1120 వస్తుంది. నెక్స్ట్ తర్వాత ఇక్కడ 90s అనేవి 8 టైమ్స్ ఉన్నది. అంటే 8 టైమ్స్ 90 రిపీట్ అయింది కనుక ఇదేమో 9 8 జస్ట్ 72 కనుక ఈజీ, ఇది 720. సో ఇట్లన్నిటిని యాడ్ చేస్తే వచ్చేదాన్ని సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటాం. ఈచ్ రోలో కూడా సమ్ ఉంది, ఆ సమ్ములన్నిటిని యాడ్ చేస్తాము. మొత్తం సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇప్పుడు దట్ ఈజ్ ఈక్వల్స్ టు దీన్ని సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ అంటాం. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఎంత వచ్చిందంటే 4000 వస్తుంది అన్నిటిని యాడ్ చేస్తే. ఈ 4000 ఇక్కడ రాస్తున్నాను, ఇక్కడ మనకి 4000 వస్తుంది. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఇవి మొత్తం అబ్జర్వేషన్స్ ఇవి. దీన్ని మనం షార్ట్కట్లో సిగ్మా ఎఫ్ఐ అని పిలుస్తాం. దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇట్లన్నిట్లో యాడ్ చేస్తే మనకి 80 వస్తుంది. సో మీరు యాడ్ చేసి చూసుకోండి, టోటల్ 80 వస్తుంది. సో ఫస్ట్ చెప్పాను, యూ షుడ్ ఫైండ్ ద మీన్. సో మీన్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఇవే. దీన్నే మనము షార్ట్ కట్లో సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ అని పిలుస్తాం. సో టోటల్ 4000 ఓకే డివైడెడ్ బై 80. ఒక జీరో క్యాన్సిల్. ఈ 8 అనేది ఇందులో 5 టైమ్స్, కానీ పక్కన 0 ఉండటం వల్ల 50. సో ఇప్పుడు మనకి మీన్ వచ్చింది. మీన్ యూజ్ చేసుకుని మన మీన్ డీవియేషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. దాన్నే నేను ఎక్కువసార్లు చెప్తాను, దీన్ని ఎక్స్ బార్ అని కూడా అంటారని చెప్పాను. ఎక్స్ బార్, కీప్ ఇన్ మైండ్ ఎక్స్ బార్. మీన్ని మనం ఎక్స్ బార్తో రిప్రజెంట్ చేస్తాం. మన మీన్ని ఈ ఎక్సైల్తో కంపేర్ చేస్తే వచ్చేదాన్నే మీన్ డీవియేషన్స్
విత్ రెస్పెక్ట్ టు ద గివెన్ అబ్జర్వేషన్స్. సో ఇక్కడ సిగ్మా xi మైనస్ x బార్ రాసుకోవచ్చు. సో ఇప్పుడు నేను అబ్జర్వ్ చేస్తే దీంతో కంపేర్ చేస్తే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా రాస్తా, ఇప్పుడు xi అంటే ఇక్కడ 10, మనకి మీన్ ఏమో 50 వచ్చింది. సో 10 మైనస్ 50 యాక్చువల్గా -40 వస్తుంది, కానీ -40 తీసుకోము, పాజిటివ్ వాల్యూ తీసుకుంటాం 40. అంటే నువ్వు ఇచ్చిన అబ్జర్వేషన్ని మన ఇచ్చిన మీన్తో కంపేర్ చేస్తే 40 ఎక్కువ ఉందని అర్థము. ఇది 40. సిమిలర్గా సెకండ్ది చేస్తాము, ఇది 30ని 50తో సపరేట్ చేస్తే మళ్ళీ నాకు 20 వస్తుంది. నెక్స్ట్ది 50 దీనికి డీవియేషన్ ఆల్మోస్ట్ ఆల్ 0 కనుక 50 మైనస్ 50 0 రాసుకోవచ్చు. అలాగే 70లోంచి మళ్ళీ 50 తీస్తే నీకు పాజిటివ్ 20 వస్తుంది. అంటే మన మీన్ కన్నా ఇచ్చిన అబ్జర్వేషన్స్ చాలా ఎక్కువ ఉంది, 20 ఉంది రాసేస్తాం. తర్వాత అలాగే దీంతో కంపేర్ చేస్తే 50కి 40 వస్తుంది, రాసాము. కానీ ఈ 40 డీవియేషన్ అనేది ఎన్నిసార్లు వస్తుందంటే 4 టైమ్స్ వస్తుంది. అలాగా 4 అబ్జర్వేషన్స్ ఉండటం వల్ల 4 4 జార్ 16 160 అవుతుంది. దీన్నే సమ్ ఆఫ్ డీవియేషన్స్ ఎక్కడ వస్తూ ఉంటాయి, దాన్ని అంచేతే మనము ఇక్కడ FIతో మల్టిప్లై చేయవలసి వస్తుంది. కనుక FI ఇంటూ xi మైనస్ x బార్ చాలా ఇంపార్టెంట్. బేసిక్ అర్థమవుతుంది, ఈజీగా ఉంటుంది. 4 వచ్చింది, 4 టైమ్స్ 40 డీవియేషన్ వచ్చింది కనుక 4 4 జార్ 16 160 అవుతుంది. సిమిలర్గా సెకండ్ దాంతో 4తో తర్వాత 24తో మల్టిప్లై చేస్తే ఈ 24ని ఈ 20తో మల్టిప్లై చేస్తే 480 వస్తుంది. 480 వస్తుంది. అలాగే ఇక్కడ డీవియేషన్ 28 ఉన్నా కానీ ఇక్కడ 0 అవుతుంది. నెక్స్ట్ దానికి వచ్చేటప్పటికి 320 అవుతుంది. సో అలాగే నెక్స్ట్ దానికి వచ్చేటప్పటికి 320 అవుతుంది. సో ఇట్లన్నిటిని యాడ్ చేస్తే వచ్చేదాన్ని సమ్ ఆఫ్ డీవియేషన్స్ అంటే సిగ్మా FI ఇంటూ, ఎందుకంటే FI పట్టుకొచ్చి ఈ డీవియేషన్స్తో మల్టిప్లై చేస్తే టోటల్గా వచ్చే మన డీవియేషన్స్ xi మైనస్ x బార్. సో ఇట్లన్నిటిని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 1280 వస్తుంది. 1280 వస్తుంది జాగ్రత్తగా యాడ్ చేసుకుంటే. ఇక్కడ ఇవన్నీ రాస్తాను నేను. ఇక్కడ మనకి సమ్ ఆఫ్ డీవియేషన్స్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా FI into xi minus x bar, that is 1280. సో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎప్పుడు మారవు, ఇదే ఉంటుంది. సమ్ ఆఫ్ డీవియేషన్స్ అన్నా సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అన్నా ఒక్కటే, 880. సో నౌ కమింగ్ టు ద మీన్ డీవియేషన్ about mean is equals to sigma FI into xi minus x bar is divided by sigma FI. దీన్నే n అని కూడా అంటూ ఉంటాం మనం, ఏం కాదు, n రాసుకున్నా ఇక్కడ ఏం కాదు. సో 1280 by 80, 0 ఇక్కడ కట్ అవుతుంది. సో 4 టేబుల్ ఇందులో 2 టైమ్స్, 4 టేబుల్ ఇందులో 3 టైమ్స్, 2 టైమ్స్, ఈ 2 టేబుల్ ఇందులో 16 టైమ్స్. టోటల్గా మన మీన్ డీవియేషన్ అబౌట్ ద మీన్ 16 వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్.